నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ప్రస్తుతం ఆడియన్స్ కి ఏం కావాలో అందుకు తగ్గట్టుగా పాత్రలను చేస్తూ అలరిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమయ్యే పాత్రలలో పాన్ ఇండియా లెవెల్లో ధనుష్ ఒక సెపరేట్ బ్రాండ్ ని ఏర్పరచుకున్నాడు. సహజత్వానికి దగ్గరగా ఉండే కామన్ మ్యాన్ పాత్రలో ధనుష్ నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటి కథల ఎంపికలో ధనుష్ తన మార్క్ను చూపిస్తూ ఉంటాడు. తమిళంలో ధనుష్ చేసిన వడ చెన్నై, అసురన్, కర్ణన్ లాంటి సినిమాలు ప్రత్యేక ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. అదే తరహాలో ఇప్పుడు శేఖర్ కమ్లా డైరెక్షన్లో కుబేరా అంటూ మరో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ధనుష్. హ్యాపీ డేస్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి సెన్సిబుల్ సినిమాలు చేసిన శేఖర్ కమ్లా ఫస్ట్ టైం తన స్టైల్ని మార్చి చేస్తున్న సినిమా కుబేరా. ధనుష్తో శేఖర్ కమ్లా సినిమా అనగానే ఆడియన్స్లో చాలా సందేహాలు వచ్చాయి. వాటన్నింటికి చెక్ పెట్టేలా కుబేరా ఫస్ట్ లుక్ వచ్చింది. ధనుష్ ప్రతి సినిమా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూనే వస్తున్నాయి. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ మరో పక్క కొత్త పాత్రలతో సరికొత్త కథనాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు ధనుష్. కుబేరా సినిమాలో ధనుష్ ఫస్ట్ లుక్ తోనే సినిమా రేంజ్ పెంచేశారు మేకర్స్. ధనుష్ కూడా ఇలాంటి ప్రయోగాలు తన వల్లే సాధ్యమనేలా చేసుకుంటున్నాడు. కుబేరా సినిమాలో ధనుష్ తో పాటుగా కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారని తెలిసిన విషయమే. సినిమాలో నాగార్జున పాత్ర కూడా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. శేఖర్ కమ్లా, ధనుష్ అసలే మాత్రం ఊహించని ఈ కాంబో ఫస్ట్ లుక్ తో షాక్ ఇవ్వగా సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. తాను చేసే ఎలాంటి పాత్రతో అయినా ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న నటులలో ధనుష్ ఒకరు. అందుకే విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను సంపాదించారు. కుబేరతో తన రేంజ్ మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు ధనుష్. సినిమా ఎలాగో పాన్ ఇండియా రిలీజ్ అంటున్నారు కాబట్టి ధనుష్ నట విశ్వరూపం నేషనల్ లెవెల్ ఆడియన్స్ కు ఐ ఫీస్ట్ అందిస్తుందనడంలో పక్కా. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.